హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే మంచి క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, అన్నంలోకైనా రోటీలకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం. చూడండి, క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా చేయాలని ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేసేయండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ముందుగా క్యాప్సికమ్ టమాటా కర్రీకి క్యాప్సికమ్ అయితే నేను 2 తీసుకున్నాను. మన ఇష్టం ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 తీసుకున్నాను. 2 క్యాప్సికమ్లకైతే చూడండి, ఒక పెద్ద 2 టమాటాలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. రెడ్గా గట్టిగా ఉండే టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి చూడండి, గసగసాలు కొద్దిగా వేసాను, నువ్వులు ఒక 2 స్పూన్లు, ఇవి ఒక 2 స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. కొద్దిగా అంతా చూడండి, ఒక ఉసిరికాయ అంతా చింతపండు తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీలో చింతపండు కనుక కొద్దిగా వేసుకుంటే ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి, చిన్న జార్లో వేసుకొని. ఇప్పుడు ఇందులోకి తాలింపులోకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చూడండి 2 లవంగాలు. ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఒక యాలక్క తీసుకున్నాను, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను. లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక చిన్న జార్లో ఈ మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. మసాలా పేస్ట్ కూడా చూడండి ఈ విధంగా అయితే మసాలా వేసేసుకున్నాను. ఇప్పుడైతే క్యాప్సికమ్ కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, క్యాప్సికమ్లన్నీ నేను ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి, మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, తొడాలు గింజలన్నీ అయితే తీసేసాను ఫ్రెండ్స్. తీసేసి ఇలా కట్ చేసుకున్నాను. సరే రండి, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా చిట్టపట్లాడుతున్నాయి కదా. మనం కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి ఇవి తీసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కదా, కొద్దిగా ఫ్రై అవ్వకపోయినా కూర అంతా వేరే స్మెల్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చి స్మెల్ అయితే పోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాము ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మంటను కొద్దిగా తక్కువలో పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. అంతా ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది, పసుపు వాసన వచ్చేస్తుంది. పసుపు పచ్చి వాసన పోయే వరకు ఇలా కొద్దిగా మగ్గించుకుందాం. బాగా ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా ఇలా ఉడుకుతూ ఉండగా పచ్చి స్మెల్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. బాగా ఒకసారి ఇలా తిప్పుకోవాలి. పసుపు కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం.
కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే అంతా ఉప్పు వేసాం కదా, ఒక 2 నిమిషాలు కొద్దిగా మగ్గనిద్దాము. మూత పెట్టేసేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి బాగా అయితే మగ్గిపోయింది. ఆయిల్ అంతా చూడండి కింద బాగా కొద్దిగా రిలీజ్ అయింది కదా. ఒక 2-3 నిమిషాలు ఇట్లా మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాల ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ఎక్కువ ఉడకకూడదు ఫ్రెండ్స్. క్యాప్సికమ్ టమాటా కర్రీ చెప్పాను కదా నేను. టమాటాలు అక్కడక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ కొద్దిగా, కారము మన టేస్ట్కి తగ్గట్టు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసాను. కొద్దిగా మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా తిప్పేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా మసాలా మనం వేసిన ఉప్పు అన్ని మసాలాలు వేసాం కదా, కొద్దిగా అంతా పట్టే వరకు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉండిపోయింది, ఆ వాటర్ ఇందులో తిప్పిపోద్దాం. మిక్సీ జార్లో వాటర్ ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి మనకు ఉప్పు కారం అయినా కావాల్సి ఉంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా చూసుకొని ఉప్పు కారం వేసుకుందాం. కారం అయితే సరిపోతుంది, ఉప్పు అయితే మాత్రం చూసుకొని వేసుకోవాలి. నాకైతే కొద్దిగా తగ్గింది అనిపించింది ఫ్రెండ్స్, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే టమాటా క్యాప్సికము ఉడకాలి కాబట్టి. మీరు కావాలంటే చింతపండు పులుసు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మసాలాలోనే వేసేసాను. కొద్దిగా అంత చింతపండు పులుపు అనేది తగిలితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి కొద్దిగా వాటర్ వేసాను కదా, మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అయినా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసేద్దాము. చూడండి బాగా అయితే మగ్గుతుంది. హైలో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఇంకా ఆయిల్ అంతా బయటికి రావాలి. కొద్దిగా కూర అయితే చిక్కబడాలి. అప్పటి వరకు బాగా మగ్గించుకుందాం. చూడండి టమాటాలు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కువ మెత్తగా అయితే ఉడకకూడదు. ఇప్పుడు అంతా ఒకసారి కలిపెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని బాగా మగ్గి చిక్కబడే వరకు మగ్గనిద్దాము. మూత పెట్టేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, మగ్గిపోయింది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. ఎంత బాగుందో కూర, రోటీలోకి అన్నంలోకి అన్నిట్లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అయిపోయింది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీ కూర ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. స్టవ్ అయితే కట్టేసేసాను ఫ్రెండ్స్, అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.